అడిసిమిల్లి గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఆదివారం బంపర్ షాక్ అని చెప్పాలి. చాలా మంది తెలుగుదేశం అభిమానులకు కానీ, మరీ ముఖ్యంగా రఘురామరాజు అభిమానులకు కానీ ఏరి కోరి తెచ్చుకున్న పొత్తు అయిన ఇది 3 పార్టీలది. చివరికి ఆయనకే సీట్ లేకుండా చేశారు. అంటే కొంతమంది అనేది ఏంటంటే, ఇంత కష్టపడ్డ వ్యక్తికి తెలుగుదేశంలోనే టికెట్ ఇప్పించుకోవాల్సింది, లేని పక్షంలో జనసేనలో అయినా టికెట్ ఇవ్వాల్సింది, బీజేపీ దాకా వెళ్ళకూడదు ఈ వ్యవహారం, ఈ సీటు బీజేపీకి అసలు వెళ్ళకూడదు అనేది కొంతమంది అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? అందరికీ నమస్కారం అండి. ఇక్కడ మనం నిన్న ఒక షాకే అందరికీ. ఎలాగంటే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకులు అలా చూడాలి. జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకులు అతన్ని అరాచకాన్ని అసహించుకునేవాళ్ళు, అతని భాషను జుగుప్సాకరంగా భావించేవాళ్ళు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు అభిమానం. వీళ్ళు నిజంగానే షాక్. అయితే ఇది ఎలా జరిగింది? అసలు బీజేపీని ఈ కూటమికి అంటించడానికి బీజం వేసింది రఘురామకృష్ణరాజు గారు. ఆయన మొదటి నుంచి దాదాపు ఇవాళ కాదండి, పవన్ కళ్యాణ్ గారు ఓట్లు చీలనివ్వను అన్నక ముందు నుంచి కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మీకు జనసేన టీడీపీ కార్యకర్తలు కలిసి పనిచేసినప్పటి నుంచి కూడా ఆయన రేపు అందరం కలిసికట్టుగా కలవాలి, ఈ రాక్షస పరిపాలన అంతం చేయాలని ఆయన ప్రతిరోజు నిత్యం జనాల మెదళ్లలోకి ఇంకిపోయేలా చేశాడు. అంటే ఈ కూటమి ప్రజలు యాక్సెప్ట్ చేయడానికి ఈయన ఒకడు కారకుడు. ఎందుకంటే ప్రతిరోజు చెప్తా ఉండేవాడు. అంటే మెల్లమెల్లగా జనసేన కేడర్ కానీ టీడీపీ కేడర్ కానీ యాక్సెప్టెన్స్ లో తీసుకొచ్చాడు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఓట్లు చేయాలని అంటాం, తర్వాత వాళ్ళు కలిసిమెలిసి పనిచేయడం, మెల్లగా వాళ్ళు కూటమిలోకి వాళ్ళు పొత్తు పెట్టుకోవడం అనేటువంటిది మనం చూసాం. దానికి ఎప్పటి నుంచో ఈయన సపోర్ట్ చేస్తా, జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అని ప్రజలకు భరోసా ఇస్తా, జగన్మోహన్ రెడ్డిని తూర్పారపడతా తోలు వలిచేసాడు. ఒక రకంగా చెప్పాలంటే 3.5 ఏళ్ళు 4 ఏళ్ళ నుంచి వాళ్ళకి ఉక్కిరి బిక్కిరైపోయి ఈయన తీసుకెళ్ళి కొట్టే చంపేసి అంత స్టేజ్కి వెళ్ళిపోయారంటే, ఈయన డిస్క్వాలిఫై చేయడానికి ఎంతవరకు అని వెళ్ళారంటే అసలు ఈయన మీద ఏ రేంజ్ లో టార్గెట్ ఉందనేటువంటిది మనకు అర్థమవుతుంది. అలాగే భౌతికంగా అంతం చేయడానికి రకరకాల మార్గాల్లో ప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలో చేశారు, వ్యక్తిత్వారణం చేశారు, ఇంకా ఎన్ని రకాలుగా ఒక వ్యక్తిని, ఒక నాయకుడిని ఏం చేయాలో అన్ని రకాలు చేశారు. ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఈయన బీజేపీని తీసుకురావడానికి అసలు రాజుగారి వల్ల కొంతమంది యాక్సెప్ట్ చేశారు బీజేపీని. అది ఎంతన్నా పర్సెంటేజ్ కానీ 5%, 3%, 10% ఎంతన్నా కానివ్వండి, రాజుగారు ఈ పొత్తుని స్వాగతిస్తున్నారు అన్నప్పుడు కొంతమంది కన్విన్స్ అయ్యారు, ఎంతో కొంతమంది. అలాగే చంద్రబాబు గారి వల్ల మిగతా వాళ్ళందరూ కన్విన్స్ అయ్యారు. సరే, చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టుగాను, ఒప్పుకున్న తర్వాత వాయించక తప్పదు అన్నట్టుగాను నాయకుడు పొత్తు పెట్టుకున్న తర్వాత చాలా మంది కన్విన్స్ అయ్యారు. మనసులో ఉన్నా లేకపోయినా తప్పదు ఈ అరాచకం అంతమవ్వాలంటే. ఈ పొత్తు పొడవడానికి ముఖ్య కారకుల్లో ప్రథమ స్థానంలో రఘురామకృష్ణరాజు గారు ఉంటారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, తర్వాత ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఉంటారు, తర్వాత వెంకటకృష్ణ గారు ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే నేను చాలా విమర్శించేవాడిని. తుమ్మజిగిరి పెట్టి అంటించేయడానికి చూస్తున్నారు మీరు, ఆ పెంట మనకి ఎందుకండి బాబు అని కూడా నేను, మీకు ఎందుకండి బాబు అని కూడా నేను. నిజం, వీళ్ళందరితోటి నేను కొంతమంది అయితే ఈ పత్రిక మీడియా వాళ్ళని అయితే నేను విమర్శలు కూడా చేశాను. వాళ్ళకి దాని మీద నా మీద కోపం కూడా ఉండాలి, నేను విమర్శించాను. అయితే అది వేరే కథ అనుకోండి, మనం ఇండివిజువల్ గా ఉంటాం, మనం మాట్లాడతాం, తప్పని మన అభిప్రాయం మనం చెప్తాం. నేను ఏనాటికి బీజేపీని నమ్మను. గతంలో అది అంటరాని పార్టీ, ఇవాళ నమ్మరాని పార్టీ అనేటువంటి మాట మీద నేను పూర్తి స్థాయిలో నిలబడి ఉన్నాను. వాళ్ళకి బీజేపీ తోటి వెళ్తే ప్రజల్లో విముఖత వల్ల బండ కట్టుకుని రాయి కట్టుకుని బావిలో దూకడం అనేటువంటి మాట, నా స్టేట్మెంట్ ని వెనక్కి తీసుకోనండి ఎప్పటికీ. వాళ్ళ ప్రవర్తన అలాగ ఉంది. ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు, వాళ్ళని కన్విన్స్ చేసుకోవడం మానేసి బుక్కా పకీర్లు తీసుకొచ్చి పెడితే అక్కడ ఎలాగవుతారండి? అక్కడ సిట్టింగ్ ఎంపీ ఇది కన్సిడర్ చేయాలి. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద 4 ఏళ్ల నుంచి మడమ తిప్పని పోరాటం, ఆ శౌర్యం, యుద్ధం క్షాత్ర ధర్మం అన్నట్టుగా ఆయన వ్యవహరించాడు. ఆనాడు అల్లూరి, ఈనాడు కనుమూరి అన్న మాటకి ఆయన నిర్వచనం. ఒక రకంగా ఒంటరి పోరాటం చేసాడు. తర్వాత రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చినాయి. ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లి హింసించినప్పుడు
ప్రజలు ఎంత ఆవేదన, ఆక్రోశం, ఉక్రోషంతో రగిలిపోయారో మీరు గమనించలేదా? ఇవాళకే కూడా ఆయన నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వకుండా ఎంత రాజ్యహింస, ఆయన మీద దాడికి ఎంత సిద్ధంగా ఉన్నారో దుర్మార్గంగానే. ఇది రాజకీయ పార్టీలు, నేను ఒక పార్టీని అంటే అన్ని పార్టీలు కన్సిడరేషన్ లో తీసుకోవాలన్నారు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనుకున్నారో వాళ్ళు ఈయన ప్రాధాన్యత ఇచ్చి తీరా. సిట్టింగ్ ఎంపీ కదా. సరే, ఈయన పొరపాటు చిన్న మిస్టేక్ ఒకటి ఉంది. కూటమిలో ఏ పార్టీ అవకాశం ఇచ్చినా ఆ పార్టీ నుంచి పోటీ చేస్తారని ఆయన పాపం వాళ్ళకే ఫ్లెక్సిబిలిటీ వదిలేసాడు. ఇప్పుడు కూటమి పొత్తులో ఉన్నారు, ఆ సీటు ఎవరికి వెళ్తే దాని తరపున పోటీ చేస్తా, నేను సిట్టింగ్ ఎంపీని కదా, వీళ్ళందరూ చిత్తశుద్ధితో ఉన్నారు, జగన్ను ఓడించాలని నిజమైన భావంతో ఉన్నారని అనుకున్నాడు బీజేపీని కూడా. కానీ బీజేపీకి ఆ ఉద్దేశం ఏ కోసనా లేనట్టుగా కనపడతా ఉంది వాళ్ళు సీట్ల ఎంపిక చూస్తుంటే. సీఎం రమేష్కి అనకాపల్లి పని ఏంటండి? ఎక్కడోడు అవుతున్నా ఎక్కడి నుంచి వచ్చి పోటీ చేస్తాడు. పురంధరేశ్వరి గారు రాయమండ్రి పని ఏంటండి? ఆ మాటకు వస్తే తిరుపతిలో అప్పటికప్పుడు జాయిన్ చేసుకుని సీట్ ఇవ్వలేదా? ఇలాగా చాలా విషయాలు వస్తాయి. బీజేపీని మేము పబ్లిక్ విమర్శిస్తాం, అయితే వాళ్ళ పార్టీ వాళ్ళు ఇష్టం, ఎవరికైనా ఇచ్చుకుంటారు వాళ్ళు. పోతే వస్తారు అనేటువంటిది అప్పుడు ఈ టీడీపీ కానీ జనసేన కానీ వాళ్ళతో పొత్తు ఎందుకు పెట్టుకోవాలి? ఆ సీట్లు ఎందుకు వదులుకోవాలి? జగన్మోహన్ రెడ్డిని క్లీన్ స్వీప్ చేయాలి, అతను ఆచూకీ అనుమానాలు లేకుండా చేయాలనుకున్నప్పుడు ఓటమి ఉద్దేశం ఘన విజయం సాధించడం, జగన్మోహన్ రెడ్డి ఓడించడమే ఉండాలి కదా. అతనికి అప్పనంగా సీట్లు పెట్టి ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిన సీట్లు 11 ఎన్నో అసెంబ్లీ సీట్లు గ్యారంటీ ఉందా బీజేపీ? ఎందుకు గ్యారంటీ లేదంటే రఘురామకృష్ణరాజు గారికి ఎవరు చేసినా కానీ పార్టీలకు నిజంగానే ఇప్పుడు టెక్నికల్ గా పార్టీలకు సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదంటే రఘురామకృష్ణరాజు గారు బీజేపీలో లేడు, ఆ పార్టీలో జాయిన్ అవ్వలేదు. కాబట్టి వాళ్ళు మాకేం సంబంధం, మా పొత్తులో వచ్చింది, మా పార్టీలో ఉన్న వాళ్ళకి ఇచ్చుకున్నా ఉంటారు. అది టెక్నికల్ గా పనికొస్తుంది. కానీ నైతికంగా మీరు గుండెల మీద చేసుకు చెప్పండి. అలాగే టీడీపీ కూడా మా పార్టీలో చేరినట్టు మేము ఇచ్చేవాళ్ళం, వాళ్ళు కూడా ప్రెజర్ చేయాల్సింది, లేదా ఆ సీటు వాళ్ళు తీసుకుని ఇవ్వాల్సింది. ఇలాగ వస్తాయి టెక్నికల్ గా. కానీ ప్రజలతో పని లేదా మీకు? అంటే పోరాడిన వాడు అరాచకం మీద, దుర్మార్గం మీద, అవినీతి మీద ది డే బిగినింగ్ నుంచి పోరాడి ప్రజల గొంతే నిలిచిన వాళ్ళకి విలువ లేకపోతే, చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకపోతే, వాళ్ళకి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇవ్వకపోతే రాజకీయ పార్టీలు ఎందుకు బూతులు వస్తున్నాయి? ఎందుకు రాజకీయ పార్టీలు విశ్వసనీయత ఏంటి? అసలు వీళ్ళకి ఎందుకు వేయాలి ఓటు ఎవడన్నా? ఇది ప్రథమ ముద్దాయి బీజేపీ. బీజేపీ మీద ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి మీద ఎవరికి ద్వేషం ఉంటుంది? ఓన్లీ జగన్ అండ్ బ్యాచ్కి, ఇంకెవరికి ఆయన మీద ద్వేషం ఉండకూడదు. మరి బీజేపీలో ఎందుకున్నది అంటే రేపు మంత్రి పదవులకు అడ్డు వస్తాడని కొంతమంది, ఆయన ఉంటే తమకు ప్రాముఖ్యత తగ్గిపోద్దని కొంతమంది, జగన్మోహన్ రెడ్డి గారు బూట్లకి బ్యాచ్ కొంతమంది. ఆల్రెడీ డబ్బులు తినేసో మరి ఏం చేసో ఆ ప్రలోభాలకి, అంటే జగన్ కోవర్ట్లు బీజేపీలో ఉన్నారు, వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు. జగన్ ప్రభావం బీజేపీ మీద ఉంది. జగన్ బీజేపీలో సీట్లు ఇప్పించుకోగలుగుతున్నాడు అనేటువంటి మాట ప్రజల్లో గెలిపింది. రఘురామకృష్ణరాజు గారికి సీటు ఇవ్వలేకపోవడానికి ఈ పార్టీలు సమర్థించుకోవచ్చు, కానీ రఘురామకృష్ణరాజు గారికి అన్యాయం జరిగిందన్న మాట వాస్తవం కదా. ప్రజల కోసం పోరాడిన వ్యక్తికి, మడమ తిప్పని పోరాట వీరుడికి, స్వర కరవాలానికి అవకాశం లేకుండా పోయింది. యుద్ధ క్షేత్రంలో ఆయనకి స్థానం లేదంటే దీనికి సమాధానం ఖచ్చితంగా రాజకీయ పార్టీలు చెప్పాలా. ప్రజా పోరాటం చేసాం, ఈ అరాచకాన్ని అంతమందిస్తాం, ఈ ఆచూకీ అని వాళ్ళు లేకుండా చేస్తామని ఎవరైతే మేము రేపు కాన్ఫిడెంట్ గా చెప్తున్నారో వాళ్ళు దీనికి సమాధానం చెప్పి తీరాలి. ప్రజల్లోకి ఈ విషయం వెళ్ళింది. రఘురామకృష్ణరాజు గారు ఇవాళ ప్రాంతాలకి, కులాలకి, మతాలకి అతీతంగా ప్రజల మనసు గెలుచుకున్నాడు. అతను పరీక్షిత్ మహారాజు కొడుకు జనమేజయుడు, రఘురామకృష్ణరాజు గారి జనాల గుండెలు గెలుచుకుని జనమేజయుడు. ఆనాడు భారతంలో చూసాం, ఇవాళ మళ్ళీ ఈయన చూస్తున్నాం. ఇది అతిశయోక్తి, ఆయనకి పొగడటం కాదండి. ఇది నేను ఎవరిని, నాకేంటి సంబంధం? నాకు 500 ఫోన్లు వచ్చినాయి, నేను ఆయన సీట్ లేదంటే నేను సమాధానం చెప్పలేక నేను ఏం చెప్పాలి అర్థం అవ్వదు. అసలు ఇప్పుడు మనం ఇలా మాట్లాడుతూ ఉంటాం కాబట్టి ఏంటంటే విషయం ఏం జరిగి ఉంటుంది, ఏమవుద్దండి, ఆయన అన్యాయం చేశారండి. చాలా మంది ఏడుతో ఫోన్ చేశారు,
అలాగే టీడీపీ పార్టీ ఆఫీస్ కానీ టీడీపీ నాయకులకు కానీ విపరీతమైన ఒత్తిడి, ప్రెజర్ వచ్చేసింది. చాలా విపరీతమైన ప్రెజర్ వచ్చింది. ఆయనకి ఎలా రేపో టీడీపీ వాళ్ళకి అలాట్ చేయొచ్చు, అకామిడేట్ చేయొచ్చు ఆయనకి ఎక్కడో చోట. కానీ ఒకవేళ జరగకపోతే పాపం చేసింది బీజేపీ, చేయించింది జగను. కానీ ఈ పాప భారాన్ని మోయాల్సింది టీడీపీ, జనసేన కూటమి. ఇది గుర్తుపెట్టుకో. ఎందుకంటే వాళ్ళకి వస్తే కొండ పోత వెంటికి బీజేపీ వాళ్ళకి ఏముందండి, పాడుపడిన శిథిలాలయంలో వేలాడబడుతున్న గబ్బిలాలేటోళ్ళు. నేను మళ్ళీ చెప్తా, ఏమని అనుకున్నామండి, పాడుపడిన శిథిల పురాతన గృహంలోని గబ్బిలాలేటోళ్ళు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అనేటువంటి పురాతన భవంతి, ఒకప్పటి వైభవం ఉంది, అది కూడా చంద్రబాబు గారితో ఉన్నప్పుడు. ఇవాళ వాళ్ళు డెఫినెట్ గా ఆర్ఎస్ఎస్ ఉత్తర భారత నాయకుల ప్రాపకం కోసం తప్పిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు కాబట్టి పని జరుగుద్దిలే, జాతీయ పార్టీ అధికారులు ఏదో పదవి పడతారండి. వాళ్ళకి ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాయి వాళ్ళ జాతకనే, మా ఏపీని పని చేయండి అని. అదే జరుగుతుంది ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి ఎవరినన్నా కొనగలడు, ఎంతటి వాళ్ళైనా కొనగలడు, ఎంతైనా వెచ్చించగలడు. ఎందుకంటే అదంతా దొబ్బేసిన డబ్బు కదా. రకరకాల మార్గాల్లో వాళ్ళు మనం చూస్తున్నాం. నిన్న మొన్న వైజాగ్లో ఏం జరిగింది, అనేక మార్గాల్లో డబ్బు వస్తూ ఉంది. కరోనాలో కూడా డబ్బులు పిండేసిన వాళ్ళు అంతా అతను కూడా ఉన్నారు. అపార్ట్మెంట్ల నిండా కుక్కి పెట్టిన డబ్బులు కుక్కి పెట్టిన వాళ్ళు అందరూ కూడా అతని వెనకాల ఉన్నారు. భయంకరంగా సముద్ర జలాల్లో డబ్బు దాచుకున్నారు వాళ్ళు. భూమి మీద ఆకాశంలోనూ పెట్టలేదు వాళ్ళు, సముద్ర జలాల్లో పెట్టే రకంగా పంచభూతాలను వాడుకున్నారు ఏటీఎం కింద. ఇసుక మీద, మద్యం మీద, రకరకాల ఏ మార్గంలో డబ్బు వస్తే ఆ మార్గంలో దొబ్బేసి, అప్పు చేసి కూడా సగం దొబ్బేసి. ఈ డబ్బుతోటి వాళ్ళు ఏమైనా చేయగలం అనుకుంటున్నారు, చేసి చూపిస్తున్నారు. ఇక్కడ బీజేపీ పొత్తుకి ఏం చెప్పారు, రేపు రాబోయే రోజుల్లో మనకి రాష్ట్రానికి అవసరం, వాళ్ళు నిధుల సహాయం అవసరం అని. అప్పుడెప్పుడో సహాయం చేస్తారు అనుకుంటే ఇప్పుడు అసలు ఇప్పుడేది, రాష్ట్రంలో ఎన్నికల అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి వీరభయారం యథేచ్ఛగా బరితెగించి వ్యవహరిస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశించిన ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారు. వాలంటీర్ల విషయంలో కానీ ఏ విషయంలో అధికారులు నిర్లక్ష్యం. తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని ఇవాళకి ఇంకా వాళ్ళు వన్ సైడ్ గా పనిచేస్తున్నారు. వీళ్ళ వాహనాలు తనిఖీలు చేస్తారు, వాళ్ళు ఏదో పెద్ద ముత్తైదుల్లాగానే వాళ్ళు వదిలేస్తారు. ఈ పరిస్థితి నుంచి ఎన్నికలు సక్రమంగా జరగటం కోసం అనేటువంటిది చెప్తున్నారు ఒక కారణం అంతర్గతంగా. పైకేమో మన నిధులు వస్తే రేపు పొద్దున సాయం వాళ్ళు తల్లి కూడెట్టినట్టు పెంతాలు పొట్టిసేరు ఎడతాడా. 2014 నుంచి 19 ఏం చేశారు, 19 నుంచి 2024 ఏం చేస్తున్నారో చూస్తున్నాం కదా మనం. అసలు నమ్మటమే తప్పు అనుకున్నప్పుడు ఇప్పుడిప్పుడే జనం, తెలుగుదేశం కేడర్ కానీ, జనసేన కేడర్ కానీ, సాధారణ ప్రజలు కానీ ఇప్పుడిప్పుడే బీజేపీని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఏంటి పొత్తుని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఓట్లు ఎత్తారు తర్వాత కదా, సరే ఎల్ల సావు మనం నెగ్గించుకుందాంలో ఇవి పోతే పోనీ అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇది రఘురామకృష్ణరాజు గారి విషయం ఆయన ఎప్పటికీ కీ పాయింట్ అయిపోయాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయినా చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యత, ముఖ్యమైన వ్యక్తి. మళ్ళీ ఆయన పాత్ర కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఆయనకి న్యాయం, ఇప్పుడు ఆయనకి ముందు ఆయన గెలిపించడం, ఓడించడం పక్కన పెట్టండి. ముందు ఆయనకి అర్జెంటుగా ఆయన చట్టసభలో ప్రాతినిధ్యం వహించడానికి, పోటీ చేయడానికి అవకాశం, యుద్ధ క్షేత్ర రణక్షేత్రాన్ని ఆయనకి ఇవ్వాలి. ఆయన వీరుడి చేతికి కత్తివ్వాలి యుద్ధం చేయమని. అంతేగాని ఇంట్లో కూర్చోబెట్టి పసుపు కుంకుమ రాయకూడదు, ఆయన అవమానించకూడదు, మోసం చేయకూడదు. అది ప్రజలు మోసం చేసినట్టే, ప్రజల గొంతు నొక్కినట్టే. మీరు ఇది గమనించుకోవాలా. రాజకీయ పార్టీలు ఇప్పుడు కూటమిలో ఎవరున్నారు వాళ్ళందరికీ ఇప్పుడు ఇది ఎఫెక్ట్. అన్నట్లుగానే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి బీజేపీ టికెట్లు ఇప్పిస్తున్నాడు అంటే ఇది ఎలా పొత్తు దాన్ని 3 కలిసి పెట్టుకున్నట్ట పొత్తు. రాజుగారి టికెట్ విషయంలో ఆయన ఓపెన్ గా చెప్పాడు. ఆయన ఎవరో అడ్డుకున్నారో, ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేశారో అనేటువంటిది ఆయన ఓపెన్ గా చెప్పాడు. ఆయన దాచుకోలేదు. ఆయనకున్న సమాచారం మేడం దాని గురించే మాట్లాడుతున్నాం మనం. కాబట్టి జగన్కి వ్యతిరేకంగా పోరాడాలనుకున్నప్పుడు బీజేపీ డబుల్ గేమ్ ఏంటి, జగన్ ఫౌల్ గేమ్ ఆడతాడో అది అందరికీ తెలిసిందే. టీడీపీ ఫెయిర్ గేమ్, ఓవర్ ఫెయిర్ గేమ్, మరీ అంత ఇన్సెక్యూరిటీ అనేటువంటి తగదు. ఇక బీజేపీ డబుల్ గేమ్ ఆడడం అనేటువంటి దాన్ని, ఈ రంకు రాజకీయాలను ఇక మానాలి. మానకపోతే ఆంధ్రప్రదేశ్లో ఏదో వాళ్ళు
జగన్మోహన్ రెడ్డి మాట వినో, అతను ఇన్ఫ్లుయెన్స్ చేసి దానికి అతను ఇచ్చిన తినేసో రఘురామకృష్ణరాజు గారి టికెట్ ఇవ్వకుండా చేయగలిగేవని ఎవడన్నా రఘురామకృష్ణరాజు గారి వ్యతిరేకులు, రాష్ట్ర ద్రోహులు ఎవరైనా సంతోషపడినా గానీ మిగతా బీజేపీ టికెట్ పొందిన వాళ్ళు ఆలోచించుకోవాలా. మీరు ఎలా గెలుతారయ్యా? ఇప్పుడు కాంగ్రెస్ ఉంది మీకు, ఇప్పుడు కూటమి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ నుంచి ఎవరిని ఆ స్థానాలు కోల్పోయిన వాళ్ళు, అవకాశం కోల్పోయిన వాళ్ళు ఎవరు రెబల్గా అయినవ్వకుండా ఆయన ఆపగలుగుతాడు మాక్సిమం. అలాగే జనసేన, టీడీపీ వాళ్ళు. కానీ కాంగ్రెస్ బారి నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడతారు? ఇప్పుడు ఈ టికెట్ దక్కన వాళ్ళు ఎవరన్నా కాంగ్రెస్కి వెళ్ళిపోయి, పురంధరేశ్వరి గారు ఉన్నారు, ఆవిడ అర్జెంట్ గా కుల రాజకీయాలు మానేయాల. రాష్ట్ర అధ్యక్షురాలు ఆవిడ చెప్పాలా, సిట్టింగ్ సీట్ మనకి మిఠాయి పొట్లం లాగా వచ్చి ఎంపీ సీట్ని ఎలా వదులుకుంటామండి అని చెప్పగలగాల. రాష్ట్ర నాయకత్వం అంటే ఏడ్చని పప్పు వచ్చేసి తింటమేంటి? ఇక్కడ పరిస్థితులు చెప్పాలా, గెలుపు అవకాశాల గురించి మాట్లాడాలా. ఆవిడ చెప్పకుండా ఆవిడకి ఏమో అడ్డొస్తాడేమో, పైకి వెళ్ళిన తర్వాత మళ్ళా రేపు పొద్దున ఎన్డీఏ కూటమిలో ఇలాంటి దురాలోచన మనం రాజకీయం చేసుకోండి. గెలిచిన తర్వాత చేసుకోండి మీ పెత్తనాలు, మీరు పైరవీలు. అసలు ఆయన పోటీలోనే లేకుండా. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఎలా గెలుతారు? ఒక మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరి గారు, మాజీ ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి చేసిన పార్టీని వదిలేసి సిగ్గు లేకుండా ఇందులో చేరటైనా ఆయన రాజామేటలో ఎంపీ అంట. అందరూ ఎలా గెలుతారండి? ఎలా మనల్ని చూస్తారు? ఇప్పుడు ఒక చిన్న ఇంకో మాట చెప్తానండి. బీజేపీ ఆల్రెడీ ఇక ఆంధ్రప్రదేశ్ లో గెలిపోయినటువంటి దాన్ని మర్చిపోవాలా. దీన్ని ఆలోచించుకోవాలి. టీడీపీ వాళ్ళు ఇప్పుడు ఎవరు ప్రజలను మాత్రం కన్విన్స్ చేయలేరు. వాళ్ళందరూ ఒక రకంగా షాక్ అయిపోయారు. ఆ దిగ్భ్రాంతికి గురి అయ్యేలా చేశారు మీరందరూ. ఈ ఎఫెక్ట్ టీడీపీ తప్పించుకోవాలంటే అర్జెంట్ గా రఘురామకృష్ణరాజు గారికి జనసేన, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకుని ఆయనకి ఎక్కడో చోట అకామిడేట్ చేయాలా. అనువైన ప్రదేశం, అనువైన నియోజకవర్గం ఆయన గెలిపించుకోవాలి. మీరు గెలిపించగలదు, ఆయనే గెలుస్తాడు. మీరు అవకాశం ఇవ్వాలా. ఎందుకంటే ప్రజల మనసు గెలుచుకోవాలంటే ప్రజల మనసు ఆయన గెలుచుకున్నాడు. మీరు ఆయన గెలుచుకోవాలంటే మీరు ఆ పని చేయాలి.